సేంద్రియ వ్యవసాయానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణతో గోవుల పెంపకం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. 1-2 ఆవులతో తమ పంటకు సరిపడా సేంద్రియ ఎరువును తయారు చేసుకుని వినియోగించుకునే రైతులు కొందరైతే, అధిక సంఖ్యలో గో సంతతిని వృద్ధి చేస్తూ వాణిజ్య స్థాయిలో సేంద్రియ ఎరువులను విక్రయించే రైతులున్నారు. అలాంటి వారిలో ఒకరు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన రైతు గోగినేని కోటేశ్వరరావు. 70 ఏళ్ల వయసులోనూ పశుపోషణ చేపట్టి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సుమారు 300 వరకు ఒంగోలు ఆవులను పోషిస్తున్నారు. ఆవుల నుంచి వచ్చే పేడ, మూత్రాన్ని సేకరించి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. 2000 నుంచి ఈ ఆవులు పెంచాలనే ఆలోచన వచ్చిందండి. 2005 నుంచి వీటి మీద దృష్టి పెట్టి పూర్తిగా ఈ ఆవులు పెంచే కార్యక్రమాలనే ఉన్నాను. మొట్టమొదట కొన్ని ఆవులు మంచి చూసి కొన్నాను. ఆ తర్వాత వాటి ఉత్పత్తి ఇప్పుడు దాకా 300 ఆవులైనవి. మనుషుల ఆరోగ్యానికి, వ్యవసాయానికి బాగా ఉపయోగం అనే ఆలోచన వచ్చి వీటిని పెంచి ప్రజలకు ఉపయోగపడాలా, రైతులకు కానీ ఆరోగ్యరీత్యా పాలు కానీ నెయ్యి కానీ అవన్నీ ఉపయోగపెట్టాలనే ఉద్దేశంతో ఈ పెంచడం జరిగింది. ఇప్పుడు ఎరువు తయారు చేస్తున్నాం. 2-3 సంవత్సరాలు బట్టి పళ్ళ తోటలకి, మిర్చికి, వాటన్నిటికి కూడా వ్యవసాయానికి తీసుకుపోతున్నారు. బాగానే పని చేస్తుందని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎక్కువ తయారు చేసి ఎక్కువగా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు కర్ణాటక నుంచి వస్తారు. మామూలుగా మన భద్రాచలం ఎక్కడైతే రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకున్నారో వాళ్ళందరూ ఎంత దూరమైనా సరే వచ్చి తీసుకుపోతున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం మీద కనుక కొన్ని రాయితీలు కానీ, వ్యవహారం కానీ అటువంటి కనుక రైతులకు కనుక ఇవ్వగలిగితే ఇంకా రైతులు ఎక్కువ మంది ప్రోత్సహించి ఈ పళ్ళ తోటలు కానీ, ఈ ఆర్గానిక్ వ్యవసాయం కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది. సేంద్రియ ఎరువులను తయారు చేసి తక్కువ ధరకే తోటి రైతులకు విక్రయిస్తున్నారు రైతు గోగినేని కోటేశ్వరరావు. ఆయన శ్రద్ధను గమనించిన వ్యవసాయ, పశు సంవర్ధక, ప్రకృతి వ్యవసాయ శాఖల అధికారులు తోడ్పాటునందిస్తున్నారు. పల్నాడు జిల్లా వ్యవసాయంలో కూడా కొంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి జిల్లా. ఇక్కడ వాణిజ్య పంటలైనటువంటి పత్తి కానీ, మిరప, అదేవిధంగా ఆహార ధాన్యాలైనటువంటి వరి, ఇవన్నీ కూడా ఎక్కువగా సాగు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ యొక్క వాడకం అనేది చాలా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా పంటల్లో ఎక్కువగా వస్తుంది. పర్యావరణానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి కలుషితమైనటువంటి ఈ రసాయనాలు వాతావరణంలో కలవడం, తినే ఆహారంలో రావడం, అట్లనే తాగే నీళ్లలో కలుషితం కావడం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం వైపుగా రైతులు చాలామంది మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా దీనికి సపోర్టివ్గా సపరేట్గా మనకి ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ కన్వెన్షనల్ ఫార్మింగ్ వైపు, అంటే మనకి ప్రకృతి వ్యవసాయం వైపుగా రైతుని మోటివేట్ చేసే దానికోసం మన రైతు సాధికారత సంస్థ ద్వారా సపరేట్గా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేసి దానికి సిబ్బందినిచ్చి రైతాంగాన్ని ఆర్గానిక్ వైపు మోటివేట్ చేసి వాళ్ళు అలవాటు చేసుకునే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో దగ్గర ఒక 36,000 ఎకరాల్లో సుమారుగా 30,000 మంది పైచిలకు రైతుల్ని పల్నాడు జిల్లాలో మోటివేట్ చేసి ఈ ఆర్గానిక్ వ్యవసాయం వైపు అలవర్చుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సుమారుగా 50,000 ఎకరాల పైన ఈ జిల్లాలో ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం లక్ష్యంగా పెట్టుకొని ఎక్కువ మంది రైతుల్ని మోటివేట్ చేసి ఈ ఆర్గానిక్ సాగుని జిల్లాలో కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే దానికోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. అత్తలూరులో ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో జరుగుతూ ఉంది. అక్కడ ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, అట్లనే బీజామృతము, ఈ అనేక రకాలైనటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు అక్కడ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. అట్లనే ఇక్కడ కూడా మరి ఈ మాదల గ్రామంలో మరి గోగినేని కోటేశ్వరరావు గారు కూడా పెద్ద మనసుతో 300 ఆవులను పెట్టుకొని ఎంతో కష్టసాధ్యమైనటువంటి పని చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఘనజీవామృతం కానీ, ఈ ద్రవజీవామృతం కానీ, ఈ గో ఆధారిత ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. చాలా రీజనబుల్ రేట్స్కి కూడా ఇది రైతుకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపేటువంటి రైతాంగం ఉన్నారో దీన్ని వినియోగించుకొని వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ఇటువంటి సామాజిక కోణంలో ఆలోచించేటువంటి రైతాంగానికి కూడా సపోర్టివ్గా ఉంటే బాగుంటుందని కోరుకుంటాను. 70 ఏళ్ల వయసులో ఆవుల పోషణ నిర్వహిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు గోగినేని కోటేశ్వరరావు. యువత సైతం ఇటు దిశగా అడుగులు వేయాలంటూ ఆకాంక్షిస్తున్నారు.